హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు మన మామ్స్ కిచెన్‌లో మన టేస్టీ రెసిపీ వచ్చేసి మార్నింగ్ మనకి టైం లేనప్పుడు హడావిడిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు 5, 5 నిమిషాల్లో చేసుకునే ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. అండ్ హెల్తీ కూడా. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసేసుకున్నానండి. అలాగే ఒకటి సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసేసుకొని ఒక 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని కాస్త వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి నేను ఒకటి పెద్ద క్యారెట్ ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేస్తానండి. ఇప్పుడు దీన్ని కూడా మనం కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు మనకి నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. వీటన్నిటిని కూడా కాస్త ఫ్రై చేసేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి ఈ మాత్రం మనకి కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసేసుకొని వీటన్నిటికి కూడా కాస్త ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇది రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1 కప్ దాకా నేను ఇక్కడ గోధుమ పిండి యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసేసుకోవాలి. అలాగే టేస్ట్ ఎంతగా సాల్ట్ కూడా వేసేసుకొని ఇందులోకి వాటర్ వేసేసుకొని ఈ పిండిని మనం కలుపుకోవాలి. మరీ జారుగా కాకుండా రెగ్యులర్గా మనం దోశ బ్యాటర్ అయితే ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా చక్కగా కూడా అంతా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండిని మనం కలుపుకోవాలి. చూడండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి చక్కగా మనకి ఈ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కూడా దీన్ని మిక్స్ చేసేసుకొని ముందుగానే మనం ఉడికించే కూరగాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులోకి వేసేసుకొని మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేయొచ్చండి. మీకు ఇందులో క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ కాస్త వేడిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అయితే ఉంటుందో ఇలా ఒక గరిటెండా తీసుకొని చిన్న ఊతప్పంలో మనం ప్రిపేర్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంలో ఉండేలా కూడా దీన్ని వేసేసుకొని పైనుంచి కాస్త ఆయిల్ కూడా వేసేసుకొని దీనికి మూత పెట్టుకొని ఒక 1/2 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఒక సైడ్ చక్కగా కుక్ అయిపోయింది అనుకున్న తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. అలాగే దీంట్లో మనం వీట్ ఫ్లోర్ యూస్ చేసాం. అలాగే మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ. మార్నింగ్ టైమింగ్స్లో పిల్లలకి చేసి ఇవ్వడానికి అప్పటికప్పుడు అయిపోతుందండి. ఇది లంచ్ బాక్స్లో కూడా సర్వ్ చేయొచ్చు. చూడండి రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా, మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని ఉతప్పాలు కావాలంటే అన్ని ఉతప్పాలు వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంకోటి ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని దీనికి మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇది ఏ చట్నీతో అయినా కూడా సర్వ్ చేయొచ్చండి. లైక్ టమాటో చట్నీ కానివ్వండి, పల్లి చట్నీ కానివ్వండి, పుదీనా చట్నీ దేంతో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలా కాకుండా ఊరికే అలా కూడా తినేయచ్చు. చూడండి ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది. అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.